ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ పంటకి పెట్టుబడి మాది, ఆ ప్రోడక్ట్ అమ్మే బాధ్యత మాది. లాభ నష్టాలతో మీకు ఏ సంబంధం లేదు. పంట పండించిన రైతుకి నెల నెల జీతం ఇస్తాం. అవును, సంవత్సరానికి మీ పొలానికి లీజ్ డబ్బులు ఇస్తాం. మీ పొలం మీరు అమ్మకుండా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎన్నాళ్ళు నష్టాలు చూసిన మీరు ఇకపైన లాభాలు చూస్తారు. మీరందరూ వి ఆర్గానిక్స్లో పార్ట్నర్సే. వచ్చిన లాభాల్లో మేము వాటా కూడా ఇస్తాం. దట్స్ ఇంపాసిబుల్. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అయ్యేలా మేం చేసి చూపిస్తాం. మీరంతా కేవలం కష్టపడి పండించండి. మీ జీవితాలని, ఈ ఊరిని నేను బాగు చేస్తాను. అంటే మమ్మల్ని, మా పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని ఇలా కష్టపడమంటావు. మా కష్టం మీద నువ్వు దోచుకు తింటావు, అంతేగా? రైతన్నలకి తెలిసింది కష్టపడ్డమే కదా. మీరే లాభం లేకుండానే ఇదంతా చేస్తున్నారా? ఒకవేళ నష్టాలొచ్చి వీళ్ళు బోర్డు తిప్పేస్తే అప్పుడు ఇక్కడ కట్టడానికి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు మళ్ళీ రారురా. వీళ్ళు చెప్పేవన్నీ అయ్యే పనులు కాదురా. వచ్చొక్కళ్ళు సంతకాలు పెట్టండి. అవును, మన భూములన్నీ ఫ్యాక్టరీ వాళ్ళకే అమ్మేద్దాం. నష్టాలతో మీకు సంబంధం లేదు. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఊరుకోవే హరిబాబు, మీ మాటని ఎవరు నమ్మట్లా. వీర్రాజు గారు, మీరు ఉండండి. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేదే విహరిబాబు ఇస్తానంటున్నాడు కదా. మన భూములు మనకే ఉంటాయి కదా. అవును, ఎవరో మొక్కు మొహం తెలియని వాళ్ళకంటే భక్తవత్సలం గారు వాళ్ళ కుటుంబం ఎలాంటిదో మనందరికీ తెలుసు. మనం వాళ్ళని నమ్మాలి. అయ్యా విహారీ బాబు, మా పొలాల్ని మీకే లీజుకిస్తాం. అవును 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 అవును. బాబు, మా ఇంట్లో అందరం కష్టపడి అవసరం అయితే 3 పంటలు పండిస్తాం. అయ్యా, అమ్మవారు లక్ష్మీ వలన శాంతించారు. మమ్మల్ని కటాక్షించి కరువు లేకుండా సుభిక్షంగా మార్చడానికే మీరొచ్చారు. మూర్తి గారు, నేను చెప్పినట్లు అందరి దగ్గర సంతకాలు తీసుకొని లీజ్ డబ్బులు ఇవ్వండి.